నాయను ఏం ఎయిర్పోర్ట్ రా ఇది. ఎయిర్పోర్ట్కి నాకు ఏదో దూరపు రిలేషన్ ఉన్నట్టుందిరా. వెల్కమ్ వెల్కమ్ మై దరిద్రం. వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్ నీ పేరే కనకం. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం. ఈరోజు ఏం జరిగిందంటే పక్కా హ్యాపీగా ఓపెన్ చేయగానే ఒక రైడ్ పడ్డది. డైరెక్ట్ ఓఆర్ఆర్ ఎక్కి మణికొండ దిగిపోవాలి. దాని తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన, ఇక్కడ ఆర్జీఐ ఎయిర్పోర్ట్. మా బండి సంగతి తెలిసే ఇచ్చినట్టున్నాడు వాడు. మా ముందే చిన్న చిన్న అదేంది పాటలు అయినా కానీ గట్టి గట్టి సౌండ్ వస్తుంది. అట్లాంటిది మా ముందే 2014 మోడల్ ఓఆర్ఆర్ ఎక్కి 80 కూడా కాదు, జస్ట్ 40 క్రాస్ అయితే చాలు. జనరేటర్ కార్ వచ్చినట్టు గుయ్యి అని సౌండ్ స్టార్ట్. ఎందుకా అనుకొని చూస్తే పక్కన కస్టమర్ బండోడు ఉన్నాడు. మా బండ కస్టమర్లు ఎక్కితే బండి రిపేర్ అవ్వడం అంటే ఇదే. నేను ఇంకా నా బండికి ఏమైనా అని నేను టెన్షన్ ఉంటా కదా. పోనీ మొత్తం అయిపోయింది, దిగేసి రిపేర్ షాప్ వాడికి ఫోన్ చేసిన. భయ్యా రా భయ్యా చూస్తా అన్నాడు. చలో యాప్లన్నీ ఆఫ్ డ్యూటీ పెట్టేసి, టైంకి అన్నీ గిట్లనే జరుగుతాయి. ఏ రోజు రైడ్లు వస్తే ఆ రోజు రిపేర్లు కూడా ఉంటాయి మనకి. దాన్నే దరిద్రం అంట. ఇగో సౌండ్ 40 దాటినాం. 40 అది 40 జస్ట్ 40. 20 30కి వెళ్తే ఏ రాదు. 40 టచ్ కాగానే గుయ్యి పికప్ కూడా ఉండదు. పికప్ కూడా ఉండదు. అది మ్యాటర్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నాకే ఉంటాయి. అదంతే. ఫుల్ క్రియేటివ్ పర్సన్ రా నేను. రోజు కొత్త ప్రాబ్లమ్, కొత్త దరిద్రాలు. దరిద్ర దేవత నేను, మంచి స్నేహితుడు. మమ్మల్ని వేరు చేయడం చాలా ఇంపాసిబుల్. అరే అమ్మకి ఈ సౌండ్కి బ్లాగ్ చేద్దామంటే అవుతుందా? అరే నాకే జనరేటర్ కాడున్న సౌండ్ వస్తుంది. ఇంకేం చేయాలి? చిన్న ఊత మాట్లాడుకుందాం బట్టరు. చిన్న ఊత మాట్లాడుకుందాం. వాన వాడుతుంది, టెంప్టింగ్ ఉందని వస్తే ఆర్డర్లు వచ్చే టైంకి రిపేర్లు వచ్చినాయి చూడు. అదిరా నా టైం. అదే నా టైం. ఇందాక పార్కింగ్ ప్లేస్ ఎన్ని క్యాబులు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న క్యాబులు అన్నీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాయి. హైదరాబాద్ ఉన్న క్యాబులు, మినీ, ఇంకా లార్జ్, సదాన్, 3 వెహికల్స్ అన్ని రకాల అదేంటి కంపెనీ కార్లు కూడా ఉన్నట్టున్నాయి అక్కడ. కంపెనీ కార్స్ ఎయిర్పోర్ట్లో తిరిగితే కమాయించచ్చు అంటే ఏమో అనుకుంటున్నా. ఇట్లానే కమాయించచ్చా? ఈరోజే తెలిసింది ఇట్లా కూడా సంపాదించచ్చు. వీడికి ఓఆర్ఆర్లు ఏం పని, ఎయిర్పోర్ట్ కాడ ఏం పని, ఈ క్యారియర్స్కి ఏం పని రా? స్మగుళ్ళు గూడ్స్ ఏమైనా చేసినారా మీరు? రైతా క్యారియర్ జరుగురా మరి. BMW న్యూ వేరియంట్ మన టాప్ వేరియంట్. ఎట్లా రోడ్డు ఖాళీగా ఉంది, ఇంకోసంత రేసింగ్ చేద్దాం. బట్ నో పార్కింగ్ కాడ పార్క్ చేయకండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి.
రేసింగ్ చేయండి. సేఫ్టీ ఫస్ట్. దాని తర్వాత మిగతా అన్ని లాస్టే. ఓకేనా, బతికితే బతుకు, పోతే పోతాం. అందుకే సేఫ్టీ ఫస్ట్. ఈ మధ్య లైక్లు కామెంట్లు ఏం వస్తలే మనకి. స్టార్ట్ చేసిందే నిన్న మొన్న కాదరా, అప్పుడే ఎట్లా వస్తాయి? దేవుడు మనిషికి ఒక లోపం ఏదో మా ఎక్స్పెక్టేషన్స్ బాడీలో ఉన్న మిగతా ఐటమ్స్ కి డబుల్ ట్రిపుల్ పవర్ చేస్తాం. పేదోళ్ళు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే నేను మాట్లాడి చెప్పడం మర్చిపోయినా. మంచి ఆర్డర్లు పడ్డాయి, కానీ ఓఆర్ఆర్ని చూసి టెంప్ట్ అయిపోయి 95-100 పోయినా నేను. నా బండి గురించి తెలిసి కూడా ముందే నా బండి మైలేజ్ చేయాలి 13 ఇస్తుంది. 95-100 పోయేసరికి 9 ఇచ్చినట్టు. అందుకని బంకుకి వచ్చిన 90 భయా కొట్టండి అన్న. 500 1000 పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయిరా. కొట్టండి. ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తాను. బంకులలో ఇట్లా ఆగండి, ఇట్లా పెట్రోల్ కొట్టించుకోండి. సంక నాకు ఇప్పండి. క్యాబ్ వాళ్ళు డబ్బులని ఎడిపోతాయి తెలుసా, బంకులోనే పోతాయి. ఈడ కొట్టుకుంటాడు అండి. అరే ఇటు క్యాబ్ వాడా బంకోడారా? ఈడ కొడుతుడు. నేను కంపెనీస్ అమెరికా మీకు ఏమన్నా వచ్చాను ఏంటి? మనం స్టేట్ దాటి వచ్చావురా. నిజమే. ఏ టౌన్ నామ్ पाटना सिटी అయ్యి బాబోయ్, చేసినట్టు వచ్చేసాం మనం. ఏ ఇండియా హై, ये बिहार है सोले ఫారెన్ వచ్చావురా. వెల్కమ్ టు ఫారెన్. వీఆర్ ఎడ్యుకేటెడ్, కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర. జరగండి రా ఎదవల్లరా. ఎందుకంటే పని పట్టలేదు, మా చెట్లు పెట్టారు. నాకు వెళ్ళాలి, రిపేర్ చేయించుకోవాలి, మళ్ళీ నైట్ ఎక్కాలి డ్యూటీ. జరగండి రే. అబ్బో ఇది ఏమి వాన, ఏది రవాణా? ఇది ఏమి వాన, చిన్న చిన్న పలికలు చినుకుల చినుకులు. 18 liters 1760. ఓకే, బాగానే కట్టించాడు. మేమే చీపు 500 కట్టిస్తాము అంటే అదంతానా కానీ. పెద్ద మ్యాజిక్ చేసిండు కదరా. డీజిల్ కొట్టమంటే పేమెంట్ అయిపోయింది. డీజిల్ కొట్టరు అయ్యా అంటే పేమెంట్ అయిపోయింది. పేమెంట్ చేసిన ఇటు పక్కనే ఉన్నాడు, పేమెంట్ కొట్టకుండా, అదే డీజిల్ కొట్టకుండా. భయ ముందు తీసుకో అన్న, నేను ముంగలు కొడతా. రేపు ముంగలు ఎట్లా కొడతారో నువ్వు? ఇది ఏంది? మేము డబ్బులు ఇచ్చుకోవాలి, డీజిల్ కొట్టకుండా కొట్టినా తట్టు మాట్లాడిండు కదరా. ముందే డబ్బులు ఎవరా అని నేను నడుస్తుంటే. అదే పెట్రోల్ బంక్లు అలా స్కామ్లు ఎక్కువైనారు. అవి నిజంగానే ఎక్కువైనాయి, వివత్సంగా. ఏందో ఈ బతుకు, రోడ్డు మీద బతికైంది. రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్. దాటింది నేను. కియ్యకు జనరేటర్ సౌండ్. బాబా బాబా, నా బండి కూడా కదరా. నా బండి అయినా 100 దాటితే 100, 110
కంటెంట్ కాడికి పోతే అప్పుడు ఇస్తుంది గుయ్యి 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 అని. ఆ సౌండ్ అయితే ఇంకా వినడానికి బాగుంటుండే. ఇది ఒకటే సౌండ్ గుయ్యి, బస్సు సౌండ్ ఇస్తుంది. బస్సు గుయ్యి అని బస్సు సౌండ్. ఏడ దొరికిందిరా నాకు ఇది. క్వార్టర్ జెట్ ఇంజన్ బాగుంటుంది అన్నారు. దానికంటే టీడీఏ ఇంకా తోపు అన్నారు. అన్ని జరుగుతాయి ఏమిటి? దొంగలానే ఈ కార్లు. ఇప్పుడు వచ్చిన కార్లు కొందామా అంటేనేమో లోన్లు లేవు. లోన్లు ఇయ్యారు, ఎట్లా ఇస్తారు ఉన్నోళ్ళు? అవి ఏంద్రా వారి లేబర్ పని అంటే ఏదో తెలుసా? ఇదే భయ్యా లేబర్ పని అంటే. రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్. ఇదే లేబర్ పని, లేబర్ పని. జస్ట్ కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. నిజం చెప్పాలంటే వాళ్ళకే మాకన్నా ఎక్కువ జీతాలు ఉంటాయి, వివచ్చమైన జీతాలు. నాకు 20 వస్తే ఆడికి 40 వస్తాయి. ఇక డీసీఎం వాడికి అయితే చెప్పనక్కర్లే, 60,000 70,000 దాకా ఇస్తున్నాడు. అట్లనే ఉన్నాయి రోడ్లు. ఈ రిపేరుకోలేంది రావాలి వారి, ఇది కాదురా బండి వారి, నీకు సెట్ కాదురా పని నీకు సెట్ కాదురా పని వారి, నీకు సెట్ కాదురా సెకండ్ హ్యాండ్ బండి. ఏం చేస్తాం మరి, ఫస్ట్ హ్యాండ్ బండి లేదు. ఏం చేస్తాం మరి, ఫస్ట్ హ్యాండ్ కొనడానికి డబ్బులు లేవు. రాజుడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది. ఈ పాట ఎందుకు వచ్చింది సడన్గా? ఏదో సడన్గా వింత వింత పాటలన్నీ వస్తాయి. ఈడోడో నన్ను రేసింగ్ చేస్తున్నాడు బండోడు. ఎరా అబ్జెక్ట్ పంపి నెంబర్ ప్లేట్ పోగొట్టినావు కదా. ఇక వచ్చిండయా టాటా వాడు. వీడెట్లా మెయింటైన్ చేస్తుండయో. ర్యాపిడో క్యాబ్స్, ఎస్ మ్యాన్, యూ ర్యాపిడో క్యాబ్, ఐ ర్యాపిడో క్యాబ్, ఫుల్ క్యాబ్. దొరకమమ్మ నాకు ఇప్పటికి. ఇది 4th టైం ఎయిర్పోర్ట్కి వస్తా, డ్రాప్ అయిపోతుంది ఆడ. దాని తర్వాత నాకు రైడ్ అస్సలు రాదు. అస్సలు నువ్వు రోజు మొత్తం ఆనే కూర్చో, రైడ్ అస్సలు రాదు. నువ్వు ఎక్కడికైనా సిటీ హైదరాబాద్ మొత్తం తిరుగు, హైదరాబాద్లో బతకచ్చు. కానీ ఈ ఎయిర్పోర్ట్ దగ్గర బతక నీకు రాదు. నాకు రావు రైడ్లు, కానీ నాకు రైడ్లు రావు. నాకు దీనికి దరిద్ర సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ బండ్లే కొనలేకపోయినా మహారాష్ట్ర బండి వచ్చింది వీడికి. అట్లా తెప్పించుకుంటే తక్కువ ఉంటుందా ఏమో, నాకు ఎవరు చెప్పాడు కదా ఇట్లాంటివి ఉంటాయని. చిన్నగా పోతున్నా అరే చిన్నగా పోతున్నారా? బండి గుద్దగన్నది. నాకున్నది ఒక బండి, మీరు గుద్దేస్తారా? వైబ్రేట్ అవుతుంటే స్క్రీన్ మస్తు ఉందా. సూపర్ అమ్మ. యూట్యూబ్లో లైవ్ ఎట్లా పోవాలో తెలియదు. లైవ్ పోతే భయ్యా ఏం చేస్తున్నావు భయ్యా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు క్యాబ్ నేను కూడా బుక్ చేసిన, మీరే వస్తారా? ఇప్పుడు నేను అమలాపురం వెళ్ళాలి, ర్యాపిడోలో వస్తుందా? ఇట్లాంటి వింత వింత కామెంట్లను వస్తాయి లైవ్లో పోతే. అట్లాంటి డే ఎప్పుడు వస్తుందో మనకి. అట్లా కూడా చేయాలి. మొన్న ఒక యాక్సిడెంట్ చూసినారా నేను? ఇట్లా బస్సు, స్కూల్ బస్ వ్యాన్ కూర్చుంటే షిఫ్టెడ్ వచ్చి దమ్మని గుర్తుడు, బస్సు పల్టీ పడుతుంది. పెద్ద న్యూస్ అయింది, ఇన్స్టాగ్రామ్లో చూసిన.
ఇట్లా ఫోన్లో చూస్తే ఏమో అనిపించలేదు కానీ రియల్గా నాకు ఎంత స్పీడ్ వచ్చిందా షిఫ్ట్ కుదితే బస్సు పోతులే వాటదా అయ్యో పెద్ద మ్యాజిక్ ఇది బడా మ్యాజిక్ చూస్తే చూడండి ఇదా ముచ్చట సరే సరే మొత్తాన్ని మనం రిపేర్ షాప్లో కలుపుతాం బట్టరి ఉంటాం బాయ్